ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్యాన్ని ప్రారంభించుకుందాము. చాలామందికి తాము భూమి మీద ఎందుకు జన్మించాము అనే విషయాన్ని గమనించలేకపోతున్నారు. భూమి మీద ఉన్న ప్రజలు భూమి మీద తాము ఎందుకు జీవిస్తున్నారు అనే విషయాన్ని వారు గమనించలేక ఏం చేస్తారంటే పాపంలో పడుతున్నారు. కాబట్టి ప్రతి నరుడు ఏం ఆలోచించేస్తున్నాడంటే తనకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా, అంటే కష్టం వచ్చినా ఇబ్బంది కలిగినా ప్రతి దానికి భూమి మీద ఉన్న మనుషుడు ఏం ఆలోచించేస్తున్నాడంటే మరణాన్ని వెతుక్కుంటున్నాడు. గమనించండి, భూమి మీద ఉన్న మనుష్యుడు ఏం ఆలోచించేస్తున్నాడంటే మరణాన్ని వెతుక్కుంటున్నాడు. మరణమే పరిష్కారం అనుకుంటున్నాడు. తనకి ఏదైనా సమస్య వస్తే చాలు, దీనికి మరణమే పరిష్కారము, నేను చనిపోతే అంతటితో పరిష్కారం ఆగిపోతుంది అనే ఆలోచన కలిగి ఉంటున్నాడు నరుడు. కాబట్టి దేవుడు దీన్ని అంగీకరిస్తాడా? అంగీకరించడు. కాబట్టి ఒకసారి మన గ్రంథంలోకి వెళ్ళి ఈ యొక్క లేఖనాల్ని పరిశీలించేద్దాం. వాక్యం చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వారును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అర్థమవుతుందండి? కాబట్టి నరుడు తమ యొక్క దురాశ వలన ఏడవబడిన వాడై పాపం చేయటం జరుగుతుంది. కాబట్టి పాపంలో ఉన్న నరునికి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, ఒక ఆర్థిక సమస్య ఉందనుకోండి, ఆర్థిక సమస్య ఉంటే ఆ ఆర్థిక సమస్య తనకు భారంగా ఉంటుంది. తర్వాత తనకు ఒక కుటుంబం అనేది ఉంటే తమ భార్య, పిల్లలు వీరందరూ కూడా భారంగా ఉంటారంటే ఆ యొక్క ఆలోచన కలిగిన వ్యక్తికి భారంగా అనిపిస్తుంది. అయ్యో, నేను ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయానే, నా పని విషయంలో నేను ఇబ్బంది పడుతున్నానే, నేను ఇబ్బంది పడేది కాకుండా నా కుటుంబాన్ని కూడా నేను ఇబ్బంది పెడుతున్నానే అనే ఆలోచన కలిగి ఎంతో బాధతోటి ఈ సమస్యకు పరిష్కారమే లేదా అని ఆలోచన చేసి ఒంటరిగా కూర్చొని ఒకటే పరిష్కారం ఉంది, నన్ను నేను చంపుకుంటే గవర్నమెంట్ నుంచి కొంత డబ్బు వస్తుంది, కాబట్టి ఆ డబ్బుతోటి నా కుటుంబం అనగా నా భార్య, నా పిల్లలు సుఖ సంతోషాలతో ఉండొచ్చు, ఆ వచ్చిన డబ్బులతోటి కొద్ది గొప్ప అప్పు తీర్చుకోవచ్చు అనే ఆలోచన కలిగి ఉంటాడు. అది ఎంతవరకు వాస్తవం? కాబట్టి ప్రతి మనుష్యుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనుష్యునికి జన్మ ఒక్కటే. ప్రతి మనుష్యునికి భూమి మీద జన్మ ఒక్కటే. తల్లి గర్భమందు, నేను మాట్లాడుతుంది తల్లి గర్భమందు. కాబట్టి తల్లి గర్భమందు జన్మ ఒక్కటేనండి. శరీర సంబంధమైన జన్మ ఒక్కటే. నేను మాట్లాడుతుంది శరీర సంబంధమైన జన్మ గురించి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. నరులు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారంటే, చాలామందిని చూస్తున్నాం మనము. ఒకడైతే ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి నో చెప్పకపోయేసరికి ఏం ఆలోచించేస్తున్నాడంటే, ఆ అమ్మాయి తప్పితే నాకు వేరొక జీవితం లేదు,
ఒకడు డబ్బును ప్రేమించేవాడు ఉంటాడు. ఆ డబ్బు లేకపోతే నా జీవితం లేదనేవాడు ఉంటాడు. ఒకడు పశ్చాత్తాపడతాడు తను చేసిన తప్పుకి. నేను చేసిన తప్పుకి నాకు చావే పరిష్కారం అనుకుంటాడు. అది ఎంతవరకు వాస్తవం? దేవుడిని చావు కోరుకుంటాడా? నరుడు ఏం ఆలోచించేస్తాడంటే, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పేసి నరుడు ఆలోచన కలిగి ఉంటాడు. దేవుడు నిన్ను శోధించడని చెప్పేసి లేఖనం తెలియజేస్తుంది. కానీ నీవేం ఆలోచించేస్తావు అంటే, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని నీవు ఆలోచించేస్తావు. దేవుడు నిన్ను శోధించడు. లేఖనం చదివిన లేఖనం ఇప్పుడు అదే మరలా చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి అనగా వాగ్దానం చేసిన కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అర్థమవుతుందండి? దేవుడు కీడు విషయమై శోధింపడండి. అర్థమవుతుందా? దేవుడు కీడు విషయమై శోధింపడు. నీవు నీ దురాశల చేత ఏడవబడి ఇబ్బందుల్లో పడి ఏం మాట్లాడుతున్నావు అంటే, దేవుడు నన్ను శోధిస్తున్నాడని నీవు ఆలోచన కలిగి ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని కీడు విషయమై శోధింపడు. నీవు కీడు చేయటం వలన శోధనలోకి నీవు దిగావే కానీ దేవుడు నిన్ను శోధించట్లేదు. ఒకడు అనుకోవచ్చు, ఉదాహరణకు చెప్పాలంటే, ఒకడు ఒక దొంగతనం చేశాడు అనుకోండి, లేదా ఒక మానభంగము మర్డర్ చేశాడు అనుకోండి, వాడిని పోలీసులు పెట్టుకొని జైల్లో పెట్టారనుకోండి. ఒకవేళ వాడు కానీ వాడి కుటుంబం కానీ ఏం ఆలోచించేస్తారు తెలుసా? దేవుడిని కష్టాలు పెడుతున్నాడు నాయన, నిన్ను పరీక్షిస్తున్నాడు నాయన అంటాడు. మనుషుల ఆలోచన అలా ఉంటుంది. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పేసి మనుషుని యొక్క ఆలోచన. మనకి ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు ఈ బాధలో, వాడు దొంగతనం చేసినందుకు కష్టాలా? వాడు దొంగతనం చేసి మానభంగాలు మర్డర్లు చేసి జైలుకి వెళ్ళినందుకు వాడికి అవి కష్టాలా? వాడు తప్పు చేశాడు కాబట్టి బాధను అనుభవిస్తున్నాడు. అర్థమవుతుంది? తప్పు చేశాడు కాబట్టి బాధను అనుభవిస్తూ అది న్యాయమే. కానీ వీరేం ఆలోచన కలిగి ఉంటున్నారంటే, వాడు తప్పు చేసి బాధను అనుభవించేటప్పుడు ఇది నాకు దేవుడు కలగజేశాడు అని ఆలోచించేస్తున్నాడు. కాబట్టి దేవుడు కలగజేయడండి అది. నీ స్వకీయమైన దురాశల వలన ఈడవబడి పాపంలోనికి దిగి ఏం ఆలోచించేస్తున్నావంటే, నీ జీవితం మీద నీకు విరక్తి వచ్చేటట్లుగా నీ యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి నువ్వేం ఆలోచన కలిగి ఉంటున్నావు? ఇక నాకు ఈ జీవితం వద్దు, నాకు చావే మార్గం, నాకు చావే దిక్కు, నేను చస్తే పేడ వదిలేదు అనే ఆలోచన కలిగి ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు భూమి మీద. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం లేఖనాలు చూద్దాం. లేఖనాలు ఇలాగా చావును వెతుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కొంతమందిని చూద్దాం. ఇప్పుడు మనం లేఖనాల్లో చావును వెతుక్కున్న వాళ్ళు కొందరున్నారు. పశ్చాత్తాపడి చావు వెతుక్కున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నాకు చావు అయితేనే దిక్కు అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవము అనేది మనం గ్రంథంలో ఆలోచించేద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 47వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి చదువుకుందాము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుని యొద్దయుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగింపవార్చు నేనెవరిని బుద్ధి పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకుందునని వారికి గుర్తు చెప్పాను. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఈ లేఖనం చదవగానే మీకు అర్థమైనట్టుందండి. నేను ఈ లేఖనం చదివిన వెంటనే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు యోధా
ఇస్కరియోతు యూదా గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక శిష్యుడై ఉన్నాడండి. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు అంటే చాలామంది ఉన్నారండి. ఆ శిష్యులు కాదు, అపోస్తులలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ 12 మందిలో ఉన్న ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. కాబట్టి ఈ యూదాకి డబ్బు పిచ్చుందండి. డబ్బు మీద ఆసక్తి. కాబట్టి డబ్బు సంచి యూదా దగ్గరే ఉండేది, గుర్తుపెట్టుకోండి. డబ్బు సంచి అక్కడ మెయింటెనెన్స్ చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నప్పుడు వారందరి దగ్గర కూడా మెయింటెనెన్స్ చేయడానికి డబ్బు సంచి అనేది, మనీ మెయింటెనెన్స్ అనేది యూదా చేసేవాడు. కాబట్టి యూదాకి డబ్బు అంటే ప్రీతి ఎక్కువ, ప్రేమ ఎక్కువ. కాబట్టి డబ్బు కోసం యూదా ఏం చేశాడంటే తన నిత్యత్వాన్ని కోల్పోయాడు. అపోస్తలత్వాన్ని కోల్పోవటం జరిగింది యూదా ఇస్కరియోతు అన్నమాట. కాబట్టి తను దేన్ని కోరుకున్నాడు తెలుసా మీకు? డబ్బును కోరుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఆయన మరణానికి అప్పగించిన తర్వాత ఏం ఆలోచన చేశాడో తెలుసా మీకు? లేఖను చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసుని పిలిపింపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, ఎవరంటండి? యూదా. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొని చెప్పమనగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకొనెను. ఏం చేశాడండి? సూసైడ్ చేసుకున్నాడు. బల్వాన్ మరణం పొందాడు. తను చేసిన తప్పుకి నాకు చావే దిక్కనుకున్నాడు. తను చేసిన పొరపాటుకి నాకు చావే మార్గం అనుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఒక్క క్షణము ఆలోచించి, క్రీస్తు యేసునందు నాకు క్షమాపణ ఉంది కదా, ప్రభువైన యేసుక్రీస్తు ఎంతోమందిని పాపాలు క్షమించనని మాట్లాడాడు కదా అనే ఒక్క ఆలోచన, ఒక్క క్షణం ఆయన ఆగి ఉన్నట్టయితే ఖచ్చితంగా అపోస్తలత్వంలో పాలుపంపులు పొందేవాడు ఇస్కరియోతు యూదా. కానీ ఏమైంది? ఉరి పెట్టుకున్నాడంట. చనిపోయాడు. బల్వన్ మరణం పొందాడు. సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? పశ్చాత్తాపడ్డాడు. మరణాన్ని వెతుక్కున్నాడు. దీనికి పరిష్కారం ఏంటి? నాలాంటి నీచుడు భూమి మీద బతికుండకూడదు అనే ఆలోచన కలిగి ఉండొచ్చేమైనా. ఒక నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను. ఒక నిరపరాధిని చెప్పాడు ఆయన. దేవుని కుమారుడు అని చెప్పాడు. ఎన్నో సూచక్రియలు, అద్భుత కార్యాలు చూశాను నేను అనే ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఇస్కరియోతు యూదా కళ్ళ ఎదురు ఎన్నో సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగాయి. ఒక విషయం తెలుసా మీకు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అద్భుతాలు చేయటం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అద్భుతాలు చేయటం జరిగింది. కాబట్టి అద్భుతాలు చేసిన వారిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడండి. అద్భుతాలు చేసిన వాళ్ళు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. కానీ ఏం జరిగింది? డబ్బు, మనీ అచ్చును బొమ్మ చేస్తుంది, బొమ్మని అచ్చు చేస్తుంది అన్నమాట. డబ్బుకి అంత పవర్ ఉంది. కాబట్టి ఆ డబ్బు ఏం చేసిందంటే యూదా మనస్సును మార్చేసింది. ఎందుకు? ఎలాగా? అపవాది వాడిని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి అతను ఏర్పరచబడ్డవాడు దేనికి? క్రీస్తు ప్రభువుని అప్పగించడానికి. కాబట్టి ఏం జరిగింది? పశ్చాత్తాపడ్డాడు. నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను అని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు. ఎంత ఏడ్చాడో తెలియదు, కానీ ఎంత దుఃఖపడ్డాడో తెలియదు, కానీ పశ్చాత్తాపడ్డాడు అని మాట్లాడింది గ్రంథం. పశ్చాత్తాపడ్డాడు అనే అర్థమేంటో తెలుసా మీకు? చదువుకుందాం లేకుండా మరలా ఇంకోసారి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి
పశ్చాత్తాపం అంటే ఏంటో అర్థం తెలుసండి మీకు? చేసిన తప్పుకి తను పశ్చాత్తాపడ్డాడు. అంటే తన తప్పుని ఒప్పుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తంను అప్పగించి తిని. అర్థమవుతుందండి? అప్పగించి పాపం చేస్తుందని చెప్పి వారు దానిలో మాకేం నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనేను. బా, చూసారండి అతను ఎందుకు ఉరికి పెట్టుకున్నారు? ఇంక అర్థమైందా? బాధ, భక్తి, భయము, పశ్చాత్తాపడ్డాడండి ఇస్కరియోతు యూదా. పశ్చాత్తాపడ్డాడు. కానీ ఒక్క ఉరి పెట్టుకోకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా అపోస్తలత్వంలో పాలు పొందేవాడు. అపోస్తలత్వంలో పాలు పంపులు పొందుకోవటం కోల్పోయాడు. అలాగే దేవుడి పని చేయటానికి ఆ సమయంలో ఆయన లేకుండా పోయాడు. కారణం ఏంటి? క్షణంలో తీసుకున్న నిర్ణయానికి పశ్చాత్తాపడి ఉరి పెట్టుకొని చనిపోవటం జరిగింది. కాబట్టి ఆలోచించండి, ఉరి పెట్టుకొని చనిపోవటం వల్ల ఆయన ఏం కోల్పోయాడంటే అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. దేవుని పని చేయటంలో పాలు పంపులు పొందటంలో ఆ యొక్క పనిని కోల్పోయాడు. తన కుటుంబంతో ఉండే విధానాన్ని కోల్పోయాడు. తన బంధుమిత్రులతో ఉండే విధానాన్ని కోల్పోయాడు. లోకంలో నివసించడానికి అవకాశమే లేకుండా పోయింది. మరలా జన్ముందా? లేదు. వేరే మతస్థులు అయితే మరొక జన్మ ఉందని, మనిషికి వచ్చి 7 జన్మలని ఏదో కథలు చెప్తూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం అనేది బైబిల్ ప్రకారం అయితే వాస్తవం కాదు. వాళ్ళు వాస్తవం అంటారేమో కానీ బైబిల్ ప్రకారం అది వాస్తవం అయితే కాదు. నరునికి జన్మ ఒక్కటే, తల్లి గర్భం ముందు జన్మ ఒక్కటే, క్రీస్తునందు జన్మ ఒక్కటే. గుర్తుపెట్టుకోండి, నరునికి తల్లి గర్భం ముందు జన్మ ఒక్కటే, క్రీస్తునందు జన్మ ఒక్కటే. కాబట్టి నరుడు తల్లి గర్భం ముందు జన్మించినప్పుడు తాను యొక్క బల్వాన్ మరణం పొందితే మరలా జన్మించడానికి అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవునికి నీవు అవిధేయుడు అయి చనిపోయావా, బల్వాన్ మరణం పొందావా, నరకానికి వెళ్తావు. గుర్తుపెట్టుకో. కానీ ఇక్కడ ఇస్కరియోతు యూదా ఎంత తప్పు చేశాడంటే మారు మనసు పొందాడు. ఇక్కడ పశ్చాత్తాపడ్డాడంటే ఖచ్చితంగా మారు మనసు పొందాడు. ఆ పశ్చాత్తాపడ్డప్పుడు తన్ను చంపుకోవడానికి తనకు అధికారం లేదు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి తన్ను చంపుకోవడానికి తనకు అధికారం లేనప్పుడు తన్ను తాను బల్వన్ మరణం పొందటం జరిగింది. కాబట్టి అతని స్థితి ఏమై ఉందనేది మన గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇస్కరియోతు యూదా అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని పనిచేసే విధానాన్ని పోగొట్టుకున్నాడు. తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. మీలో ఎవరిని ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారా? ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే మార్పు నొందండి. ఒక క్షణంలో నిర్ణయాన్ని తీసుకొని మీ జీవితాన్ని మీరు కోల్పోవద్దు. చదువుకుందాం, ఇంకొక లేఖనం చదువుకుందాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు తెలుసా మీకు? మరణాన్ని కోరుకున్న ఇంకొక వ్యక్తి. సమస్య వస్తే చాలు మరణమేనా దిక్కు, అవమానం అని భావిస్తారు కొంతమంది. సమాజంలో ఉన్నప్పుడు ఎవరన్నా స్త్రీలు కానీ పురుషులు కానీ చేయరాని కార్యములు చేసినప్పుడు తమ తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తారంటే ఇది మాకు అవమానము అనే ఆలోచన కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఏమని కలిగి ఉంటారంటే ఇది మాకు అవమానము అనే ఆలోచన కలిగి బలవన్ మరణం పొందుతారండి. ఆ ఒక్క క్షణము వారు ఆలోచించి ఆగితే చాలా బాగుండేది. కానీ ఆగుతారా? ఆగరు. దీనికి చావే పరిష్కారము అనే ఆలోచన కలిగి ఉంటారు నరులు. దీనికి చావే పరిష్కారం అని నలుగురు ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి దీనికి చావే పరిష్కారం అనే ఆలోచన కలిగి ఉన్న యూదా ఏమయ్యాడు? అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. భూమి మీద దేవుని యొక్క పని చేసే విధానం పోగొట్టుకున్నాడు. ఎంతో గొప్ప స్థానంలో ఉన్న యూదా, ఎంతో గొప్ప స్థానం అంటే ఎంతో గొప్ప స్థానం, చెప్పలేనంత వర్ణనలో ఉన్న స్థానం అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులలో ఒక శిష్యుడై ఉన్నాడు. అపోస్తులు అంటే ఎంత గొప్పగా మాట్లాడతారు గ్రంథంలో. అపోస్తుల ద్వారానే కదా సమస్త స్వార్థ ప్రకటించబడింది. అపోస్తుల ద్వారానే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కానీ దైవత్వం గురించి కానీ ప్రకటించబడింది. కాబట్టి అట్లాంటి అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్న యోధా పరిస్థితి చూసారా మీరు? తొందరపాటు, ఎందుకంత తొందరపాటు? ఒక క్షణం ఆలోచించవచ్చు కదా. పశ్చాత్తాపడ్డావు,
ఆలోచించవచ్చు కదా, ఆలోచించాల. ఏమైంది? అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. అపొస్తలత్వం ఏమైనా నిత్యత్వం కూడా. పశ్చాత్తాపడి అంతవరకు ఆగిపోయినట్లయితే బాగుండేది, నిత్యత్వాన్ని కూడా పొందుకున్నాడు ఖచ్చితంగా. కానీ పశ్చాత్తాపడి అపొస్తలత్వాన్ని పొందుకునే విషయంలో ఉన్నప్పుడు బలవన్మరణం పొంది నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, తన్ను తాను బలవన్మరణం పొంది నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు, మరణాన్ని కోరుకున్నాడు, చావే నాకు దిక్కు అనుకున్నాడు. చివరికి ఏమైంది? అపొస్తలత్వాన్ని కోల్పోయాడు, దేవుడు పనిచేసే విధానాన్ని కోల్పోయాడు, నిత్యత్వాన్ని కూడా కోల్పోయాడు. గుర్తుపెట్టుకోండి, నిత్యత్వాన్ని కూడా కోల్పోయాడు. చావును కోరుకునే ఇంకొక మనిషిని చూద్దామా? భూమి మీద నరులు మాత్రమే అనుకుంటున్నారా? ఇప్పుడున్న ప్రజెంట్ నరులు అనుకుంటున్నారా చావును కోరుకున్న వాళ్ళు? బైబిల్లో కూడా చావును కోరుకున్న వాళ్ళు ఉన్నారు. కోరుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకు ఇప్పుడు చెప్పాను. ఇంకొక వ్యక్తిని చూద్దాము. ఈ వ్యక్తి ఎవరు తెలుసండి? చాలామంది ఊహించి ఉండరు. ఈ వ్యక్తి యొక్క ఆలోచనలో ఉందని చాలామంది ఊహించి ఉండరు. చూద్దామా? ఈ వ్యక్తి కూడా చావును కోరుకుంటున్నాడు, చావును వెతుకుతున్నాడు, తన్ను గురించి చావును వెతుకుతున్నాడు. చూద్దామా? ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువనెను. అందుకు కయోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును, కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అర్థమవుతుందండి తన యొక్క స్థితి. ఈ స్థితిని బట్టి నన్ను ఎవడు కనుగొంటాడో వాడు నన్ను చంపాలి అని ఆలోచన కలుగుతున్నాడు ఆయన. మళ్ళీ చదువుకుందాము. అందుకు కయోను చూడండి నేను మాట్లాడుతున్నాడు. అందుకు కయోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరన యుందును, కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చూసారా ఏం మాట్లాడుతున్నాడో? నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాడు. ఎందుకు? తాను భరించలేనంత దోష శిక్ష అంట. ఆయన చేసిన తప్పుకి శిక్ష అనేది దేవుడు విధించినప్పుడు, అయ్యో నేను భరించలేనంత శిక్ష నాకు విధించావు కదా, కాబట్టి నన్ను ఎవడు కనుగొంటాడో వాడు నన్ను చంపేస్తాడు అని చెప్పి ఆలోచన కలుగుంటున్నాడు. అందుకే అంటున్నాడు ఏమని? కయోను కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. ఈ వేరే సంగతి అనుకోండి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దేశ దమ్మరని ఉందును, కావున నన్ను కనుగొనేవాడు కూడా వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. కాబట్టి చావును కోరుకునే వ్యక్తిలో కయోను కూడా ఉన్నాడండి. చావును కోరుకునే వ్యక్తిలో కయోను కూడా ఉన్నాడు. మనం యూదా ఇస్కరియోతుని చూద్దాము. అలాగే కయోను కూడా చూసాం. ఇప్పుడు కయోను తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? ఏడవబడ్డాడు, దుష్టత్వం వైపు ఏడవబడ్డాడు. తన సొంత తమ్ముడైన కయోన్ని చంపి దుష్టత్వం వైపు ఏడవబడినప్పుడు తను చేసిన తప్పుకి దోష శిక్షకి తండ్రి అయిన దేవుడు శిక్షని అతనికి అమలు చేసినప్పుడు, అనగా ఇదిగో నీ దోష శిక్ష ఇది అని చెప్పినప్పుడు కయోను ఏం ఆలోచన కలిగి ఉంటున్నాడంటే, నా దోష శిక్ష నేను భరింపలేనంతది, కాబట్టి నన్ను కనుగోడేవాడెవడో వాడు నన్ను చంపేయాలి, నన్ను కొనుగోడువాడెవడో నన్ను చంపేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి చావును కోరుకున్న వాళ్ళలో కయోను కూడా ఉన్నాడండి. చావును కోరుకున్న వాళ్ళలో కయోను కూడా ఉన్నాడు. ఎందుకు కోరుకోవాలి చావు? నీకుంది ఒక్క జన్మే కదా. నీ సమస్యలన్నింటినీ నీ ముందు పెట్టుకొని, అయ్యో ఈ సమస్యలను నేను చేయలేకపోతున్నాను, ఈ సమస్యలు నాకు తీరవే, ఇంకెప్పుడు తీరుతాయి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ అప్పులేంటి, ఈ ఫైనాన్స్ ఏంటి, అయ్యో నేను భరించలేకపోతున్నాను ఈ బాధ, చావు ఒక్కటే నాకు మార్గం, చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుందని ఆలోచన కలిగి ఉంటాడు. చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నిత్య నరకానికి వెళ్తావు. గుర్తుపెట్టుకో. నీ అంతటా నీవు బలవాన్ మరణం పొందితే నిత్య నరకానికి వెళ్తావని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అర్థమవుతుందండి? నీ అంతటి నీవు బలవాన్ మరణం పొందితే ఖచ్చితంగా నీవు నరకానికి వెళ్తావు. చనిపోతే ప్రశాంతంగా ఉండొచ్చని నువ్వు అనుకుంటావు, కానీ ప్రశాంతంగా ఉంటావు అనుకుంటున్నావా? నీ అంతటి నువ్వు బలవాన్ మరణం పొందితే ప్రశాంతంగా ఉండవు. బగబగా మండే అగ్ని గంధకాలు ఉంటాయి. ఆరని అగ్ని ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? దారుణంగా ఉంటుంది. ఎండాకాలం వచ్చేస్తుంది, ఎండకి మనం తట్టుకోలేకపోతున్నాము.
అర్థమవుతుందండి. ఎండకు మనం తట్టుకోలేకపోతున్నాము. ఇంతకు మించిన ఎండ అనగా ఇంతకు మించిన అగ్ని దారుణమైన స్థితి ఉంటుంది. ఈ కొద్ది కాలం భూమి మీద నీ యొక్క శ్రమలను అనుభవించి దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే నిత్యత్వాన్ని పొందుకుంటావు నీవు. కానీ భూమి మీద ఉన్న నీ సమస్యలన్నీ నీ ముందు వేసుకొని అంటే అంట్లు తోమేవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు అంట్లు తోమేటప్పుడు అంట్లు మొత్తం పాత్రలన్నీ తమ ఎదురు వేసుకొని అంట్లు శుభ్రంగా తోముతూ ఉంటారు. అర్థమవుతుందండి. అలాగా నీకున్న సమస్యలన్నీ కూడా నీ ఎదుట పెట్టుకొని, అయ్యో నేను భరింపలేనంత సమస్యలు నా ఎదుట ఉన్నాయే, ఇది నా వల్ల కాదే, నా కుటుంబాన్ని మొయ్యలేకపోతున్నాను, అప్పులు తీరలేకపోతున్నాను, సమాధానం చెప్పలేకపోతున్నాను. నీ అవసరాన్ని బట్టి నీ అప్పు చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా నీవు అనుభవించాల్సిందే. భూమి మీద నువ్వు తీర్చకపో. అర్థమవుతుందని చెప్తుంది మీకు. నిన్ను నమ్ముకొని నీ కుటుంబం ఉంది, నిన్ను నమ్ముకొని నీ భార్య పిల్లలు ఉన్నారు, నిన్ను నమ్ముకొని నీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు వారందరూ నీవు? అర్థమవుతుందా నీకు? ఒక్క క్షణం ఆగి ఆలోచించు. తొందరపడి నీవు నిర్ణయం తీసుకుంటే మరలా తిరిగి నేను బ్రతికించడానికి మ్యాజిక్లు ఏం లేవు ఇప్పుడు. అర్థమవుతుందండి. ఏ పాస్టర్ కానీ ఏ మ్యాజిక్ చేయలేడు. అర్థమవుతుందా? ఏ పాస్టర్ అయినా సరే అది ఇచ్చేస్తానని చెప్తారే కానీ గొప్పలకి ఏం చేయలేరు, అంతా బూటకమే. అర్థమవుతుందండి. కాబట్టి నిన్ను నీవు బలవాన్ మరణం పొందడానికి ఆలోచన చేయకు. నీకు ఉంది జన్మ ఒక్కటే, తల్లి గర్భం ముందు నీకు ఉంది జన్మ ఒక్కటే. భూమి మీదకి నరుడు వచ్చాడంటే అది దేవుని ఆలోచన వేరు. అర్థమవుతుందండి. భూమి మీదకి నరుడు వచ్చాడంటే దేవుని ఆలోచన వేరు. కాబట్టి ఖచ్చితంగా నీకు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మరణం జరుగుతుంది? క్షణికమైన ఆవేశంలో, తొందరపాటులో ట్రైన్ కింద పడి చచ్చిపోయేవాడు ఒకడు ఉంటాడు, ఊరేసుకొని చచ్చిపోయేవాడు ఒకడు ఉంటాడు, కావాలని కరెంట్ స్విచ్ బోర్డులో వేలు పెట్టి స్విచ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. అర్థమవుతుందండి. ఆడవాళ్ళు అయితే నూతిల్లో దూకే వాళ్ళు ఉంటారు, అలాగే బాయిల్లో దూకే వాళ్ళు ఉంటారు. చాలా మరణాలు చూశాను నేను, బలవన్ మరణాలు. అర్థమవుతుందండి. మొన్న ఈ మధ్య మా ఇంటి పక్కన ఒక ఆవిడ బలవన్ మరణం పొందింది. పురుగుల మందు దాకా చనిపోయింది పాపం. చెలకు కొట్టే ముందు, పంట చెలకు వాడే ఒక పురుగుల మందు తాగి చనిపోయింది ఆమె. కళ్ళ ముందు తిరిగే పిల్ల. ఆమె చిన్న అమ్మాయి, చిన్న వయసులో వివాహం చేశారు ఆమెకి. చిన్నపిల్లలు ఇద్దరు. ఒకరికి 7 సంవత్సరాలు ఉండొచ్చేమో, ఇంకొకరికి 10 సంవత్సరాలు ఉండొచ్చేమో, ఒక అబ్బాయి అమ్మాయి. తొందరపాటు నిర్ణయం. వారి భార్యాభర్తల మధ్య ఏ ఘర్షణ జరిగిందో మాకు తెలియదు. వారి కుటుంబం మధ్యలో ఎలాంటి ఘర్షణలు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ ఆ అమ్మాయి బలవన్న మరణం పొందింది. ఎందుకు అంత తొందరపాటు నిర్ణయం? తిట్టారా? కూసేపే కదా తిట్టేది. 1 గంట తిడతారా? తిట్టించుకో, వచ్చిన నష్టమేం లేదు. ఒక రోజంతా కొట్టారా? కొట్టించుకో, వచ్చిన నష్టమేం లేదు. కానీ 2వ రోజు గాయాలు మానొచ్చు, 3వ రోజు తిట్టిన వాళ్ళు నవ్వుతా పలకరించవచ్చు. ఇంతలోనే తొందరపాటు నిర్ణయమా? తొందరపాటు నిర్ణయం వల్ల ఏమైంది? నీ పిల్లలు తల్లి లేని వాళ్ళు అయ్యారు, నీ పిల్లలు తండ్రి లేని వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకో, నీ పిల్లలు తల్లి లేని వాళ్ళు అయ్యారు. నీవు వాళ్ళని అనాథలు చేయటానికి ఆ కంది, నీవు వారిని అనాథలు చేయటానికి ఆ కంది. ఆలోచించుకో, ఒకసారి ఆలోచించు. నీవు బలవన్ మరణం పొందబోయే ముందు ఖచ్చితంగా నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ తల్లి తండ్రి గురించి, అందరి గురించి నీ కన్నీళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటావు. ఎందుకంటే మీ అందరు నేను వదిలి వెళుతున్నాను, ఇక మీదట ఎన్నడూ మిమ్మల్ని నేను చూడను, ఇదిగో ఇది నా చివరి చూపు అని చెప్పేసి అందరినీ ఒకసారిగా చూసుకొని ఖచ్చితంగా నీవు ఆలోచన కలిగి ఉంటావు. ఎందుకు ఆ తొందరపాటు? అనేక నిందలు వస్తాయి. చేయరాని కూడా చేసామని నిందలు వస్తూ ఉంటాయి నరులకు భూమి మీద. అది సహజమే. సమాజంలో లేని వార్తను పుట్టించి ఎదుటి మనిషి మీద రుద్దటము సహజమే. అవన్నీ పట్టించుకుంటే భూమి మీద నరుడు బతకలేడు. గుర్తుపెట్టుకోండి, అవన్నీ పట్టించుకుంటే భూమి మీద నరుడు బతకలేడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. అపవాది ఏం చేస్తాడంటే నరునికి ఆలోచన కలగజేస్తాడు. రే, నువ్వు చెయ్యరాని తప్పుని నీ మీద నేరం అంటగడుతున్నారు, ఇలాంటి నేరం నువ్వు భరించడం కన్నా చావటం బెటర్ రా అని రెచ్చగొడతాడు అపవాది. తెలుసా మీకు?
అపవాది చిచ్చు బిట్టి రెచ్చగొడతా ఉంటాడు. ఎలా ఉంటాడంటే అగ్గిపల్ల ముట్టి చట్లేసి పక్కన నుంచి ఉంటాడు అంతే. అది బగ్గుమనిద్ది, కాలి 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 భస్మం అయిపోతుంది. ఆలోచించండి, అపవాది కుయుక్తి తంత్రాలను మీరు ఎరగండి, జాగ్రత్తగా ఎరగండి. కాబట్టి నరుడు ఎందుకు పుట్టడం జరిగిందో తెలుసా మీకు? నరుడేమో ఈ విషయం తెలియక తన జీవనోపాధి కొరకు పాకులాడి అనేక సమస్యల్లో ఇరుక్కుపోయి కుయుక్తి అపవాది తంత్రముల చేత ఏడవబడి తన్ను తాను బలవన్మరణం పొందేటంతగా అపవాది ఇబ్బంది పెట్టడం వలన వాడు మరణం చెందుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నీవు బలవన్మరణం పొందటానికే నా సృష్టించింది. అకాల మరణం నీ అంతటి నువ్వు మరణించడానికి దేవుడు నీ సృష్టించింది. తెలుసా నీకు? దేవుడు ఎందుకు సృష్టించాడు భూమి మీద నిన్ను? చదువుకుందాం లేఖనం, చదువుకున్నామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలని వ్రాయబడి ఉన్నది కదా. మీరు విధేయులై పిల్లలు మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. ఎందుకండి దేవుడు నరుని సృష్టించింది? పరిశుద్ధులుగా ఉండటానికి. నరులు పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు సృష్టించగలిగిందండి. మొట్టమొదట నరులు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి, పరిశుద్ధుడిగా ఉండాలని. మరి నువ్వు బలవన్మరణం చెందుతున్నావంటే పరిశుద్ధుడు అయి ఉంటావా? కాదు. దేవుని ఆలోచన అది కాదు. అది కాదండి. కాబట్టి దేవుడు నరుని ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడంటే నీవు పరిశుద్ధుడిగా జీవించటానికి. కారణం ఏంటంటే నీవు పరిశుద్ధుడిగా భూమి మీద జీవిస్తే నిత్యత్వం ఉంటుంది, దేవుని యొద్దకు నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అబ్బా తండ్రి నాయనా అని తండ్రి అయిన దేవునితో నువ్వు మొరపెట్టి మాట్లాడుటకు నీకు అవకాశం ఉంటుంది. అందుకండి దేవుడు నరుని సృష్టించింది. కుమార్తెలుగా స్వీకరించడానికి నరుని సృష్టించాడు దేవుడు భూమి మీద. అంతేగాని తన్ను తాను బలవన్మరణం పొందుకోవటానికి కాదు. నీ ఇబ్బందుల్లో నువ్వు పడి ఇబ్బందులని ఒక ముళ్ళ కంచెలాగా నీ ఇబ్బందులని నీ చుట్టూ వల్లుకొని వాటిలో నుంచి నువ్వు బయటికి రాలేక నీ సమస్యలని నేను ముందు వేసుకొని నాకు చావే దిక్కుద్ది, చావు తప్ప నాకు వేరొక మార్గం లేదని ఆలోచన కలిగి నువ్వు బలవన్మరణం పొంది నీ కుటుంబాన్ని అన్యాయం చేసి నీ పిల్లలను అనాథం చేసి నీవు మరణిస్తున్నావు. ఎందుకు అలాంటి ఆలోచన నీకు? ఒక్క క్షణం ఆలోచించలేవా? వెనక్కి తిరిగి చూడు. అమ్మా అని నీ కూతురు పిలుస్తుంది, అమ్మా అని నీ కొడుకు పిలుస్తాడు, నీ భర్త నీ పేరు పెట్టి పిలుస్తాడు, ప్రేమగా రకరకాలుగా పిలుస్తారు భర్తల భార్యలు. మరి నిన్ను నీ భర్త ఏమని పిలుస్తాడో తెలియదు నాకు. గుర్తుపెట్టుకో, బ్రతుకున్నప్పుడు నువ్వు చనిపోబోయే ముందు నీ భర్త నీ చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు నీ భర్తను గుర్తు చేసుకో. నీ భర్త నీపై చూపించిన ప్రేమను గుర్తు చేసుకో, కోపాన్ని కాదు. పురుషుడు అయితే నీవు నీ భార్య నీపై చూపించిన ప్రేమను గుర్తు చేసుకో, నీ పిల్లలు నీపై చూపించిన ప్రేమను గుర్తు చేసుకో, ప్రేమాప్యత నుంచి గుర్తు చేసుకో, కోపం కాదు. నీ కోపం మీద గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళని దూరం చేసుకుంటావు. కోపాన్ని విడిచిపెట్టండి ఎప్పుడైనా. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. కాబట్టి క్షణికమైన ఆ యొక్క కోపంలో జరిగే ప్రక్రియే బలవన్మరణం. క్షణికమైన ఆ యొక్క ఆలోచన, కోపము, బలవన్మరణం జరుగుతుంది. ఎందుకు? అనేక మంది ఉన్నారు. బలవన్మరణం పొందితే నీకు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. గుర్తుపెట్టుకో, దేవుని ఆలోచన అయితే కాదు అది. బలవన్మరణం పొందితే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. కాబట్టి చదువుకుందాం లేఖనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశల్లో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవక్తల యందు పరిశుద్ధులై ఉండవలనని కోరుతున్నాడంట.
కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మునుపు మీకున్న విషయాలు, అంతకుముందు మీ క్యారెక్టర్, పాపపు క్యారెక్టర్ ఏమైనా ఉంటే తీసివేసుకుంటే ఖచ్చితంగా మీరు పరిశుద్ధులై ఉంటారు. కాబట్టి దేవుడు ఎందుకు సృష్టించాడంటే పరిశుద్ధులు అవటానికండి, పరిశుద్ధులుగా జీవించడానికి, దేవునితో పరిశుద్ధులుగా పరిశుద్ధత్వం కలిగి ఉండటానికి దేవుడు సృష్టించడం జరిగిందండి నరుణ్ణి. చదువుకుందాం, ఇంకో లేఖనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. అర్థమవుతుందండి? కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. కాబట్టి తండ్రి అయిన దేవుడు నీకు ఎలాంటి అవకాశం కలగజేస్తాడంటే నాయన, తండ్రి, అబ్బా అని మొరపెట్టుటకు, అబ్బా, నాయన, తండ్రి అని మొరపెట్టే అవకాశం నీకు కలిగేస్తాడు. ఆ పిలుపు కొరకు నిన్ను దేవుడు సృష్టించడం జరిగింది. కాబట్టి పరిశుద్ధత కలిగిన వాడు, దేవునితో పరిశుద్ధత కలిగిన వాడు, ఆ పరిశుద్ధతలో అడుగుపెట్టి పాలు పంపులు పొందేవాడు ఎవరిని పిలుస్తాడంటే అబ్బా, తండ్రి, నాయనా అని క్రీస్తు యేసునందు తండ్రితో మొరపెట్టి మాట్లాడే అవకాశం కలగజేస్తున్నాడు. ఇందుకోసం నరుడు సృష్టించబడిందే కానీ నిన్ను నీవు చంపుకొనుటకు కాదు. గుర్తుపెట్టుకో, ఇందుకోసం నరుడు సృష్టించబడింది. కాబట్టి నరుడు ఎందుకు సృష్టించబడ్డారంటే దేవునికి పిల్లలగుటకు, తన ఎదుట పరిశుద్ధులుగా జీవించడానికి అందుకు సృష్టించడం జరిగింది నరులు. అంతేకాని నీ దురాశల చేత, నీ ఇబ్బందులన్నీ నీ కళ్ళ ముందు వేసుకొని, నీకున్న సమస్యలన్నీ నీ కాళ్ళ ముందు పెట్టుకొని నా వల్ల కావట్లేదు, నాకు చావే దిక్కు అని అంటానికి అనుకుంటున్నారా? కాదు అని నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి ఆగి ఆలోచించేయి. నీవు అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఒకసారి ఆగి ఆలోచించేయి. బలవన్ మరణం నీకు సమస్యలకు పరిష్కారం కాదు. నీకున్న సమస్యలకు బలవన్ మరణం అనేది పరిష్కారం కాదు. గుర్తుపెట్టుకో. ఒకవేళ తొందరపడి నాకున్న సమస్యలన్నింటికి పరిష్కారం మరణమే అని చెప్పేసి బలవర్ణ మరణం పొందడానికి ఆలోచించేస్తున్నావేమో. అలా చేయకు. చేస్తే నరకానికి వెళ్తావు. అర్థమవుతుందండి? చదువుకుందాం, ఇంకో లేఖనం చదువుకుందాం. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. అతని నీతిని బట్టి అతడు బతుకును, దుష్టులు మరణము నొందుటి చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి దుష్టుడు మరణము చెందుట దేవునికి ఏమాత్రం ఇష్టం కాదండి. దుష్టుడు, గుర్తుపెట్టుకోండి, దుష్టుడు మరణము చెందుట దేవునికి ఏమాత్రము ఇష్టము కాదు. అర్థమవుతుందండి? దుష్టుడు, పాయింట్ గుర్తుపెట్టుకోండి. దుష్టుడు మరణము చెందుట దేవునికి ఏమాత్రము ఇష్టము కాదు. పాపివై ఉన్న నీవు నీకున్న దురాశల వలన ఏడవబడి నీ సమస్యలన్నిటినీ నీ కాళ్ళ ముందు పెట్టుకొని, అయ్యో వీటి వలన నేను బ్రతకలేకపోతున్నాను, నా వల్ల కాదు ఇంకా అని బలవన్ మరణం పొందాలని ఆలోచన కలిగిన నీవు, నీ గురించి మాట్లాడుతున్నాడు. బలవన్ మరణం పొందాలి అనే ఆలోచన కలిగిన నీవు చనిపోవటము దేవునికి ఇష్టం లేదంట. గుర్తుపెట్టుకో. దురాశల చేత ఏడవబడిన నీవు, నీ సమస్యలన్నింటిలో అప్పుల వాటన్నింటిలో పూరుకుపోయిన నీవు, పాపం చేత ఏడవబడిన నీవు, దుష్టుడివై ఉన్న నీవు బలవర్ణ బంధం పొందాలి అనే ఆలోచన కలిగినప్పుడు అలాంటి ఆలోచన చేయొద్దని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. దుష్టుడు మరణం పొందుట ఏమాత్రం నాకు ఇష్టం లేదు. అర్థమవుతుందా? దుష్టుడు మరణం పొందుట చేత నాకేమాత్రం ఇష్టం లేదు అంటున్నాడు. మరలా చదువుకుందాం. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును, దుష్టుడు మరణం నొందుటి చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నీ బ్రతుకును మార్చుకో అని చెప్తున్నాడు. నీ బ్రతుకును మార్చుకుంటే ఖచ్చితంగా నీవు బ్రతుకుతావంట. కానీ నీవు మార్చుకుంటున్నావా?
లేదే, మార్చుకోకపోవటం వల్లనే కదా అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది. అపవాది వాడొచ్చి నీ వెనకాలే ఉండి, రే నీ వల్ల కాదు, నువ్వు మోయలేవు, అదిగో చెట్టు, ఇదిగో తాడు, చెట్టుకై మెడకు ఊరేయి అంటాడు. చెట్టుకు తాడే మెడకు ఊరేయి అంటాడు. వాడు ప్రేరేపిస్తాడు నిన్ను. బండి మీద అలా వెళ్తూ ఉంటాడు. పాపం ఎంతో దుఃఖంలో ఉంటాడు అతను. అతనుకున్న సమస్యలను అన్నింటినీ ఆలోచించేసుకొని ఎంతో దుఃఖంలో ఉండి బండి మీద అలా వెళ్తూ ఉంటాడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? వెనకాలే కూర్చొని, అదిగో వచ్చేస్తుంది బండి, పెద్ద లారీ, ఒక్కసారి గుద్దేశామంటే ఒకే దెబ్బకు చచ్చిపోతావు, నీకున్న సమస్యలన్నీ ఫట్ అంటాడంతే. సరే, ఆ వాహనం వెళ్ళిపోతుందా? ఆ వాహనం వెళ్ళిపోగానే వాడు ఒక రైలు గేట్ దగ్గర ఆగారు అనుకోండి, ట్రైన్ అలా వస్తుంటుంది. అరే, చాలామంది ట్రైన్ కింద పడి చచ్చిపోతున్నారు, ఒక్క దెబ్బకి నీకు డబ్బులు వస్తాయి, నీ కుటుంబం పరిష్కారం దొరుకుతుంది, నీ చావే దీనికి మార్గం, వేరేది లేదు, ఇంకెన్నాళ్ళని బాధలు పడతావు నువ్వు, వచ్చేసింది, దూకేయి 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 అంటాడు. ఇచ్చాడు పాపం, మమాయకుడు కదా. అపవాది కుయుక్తి తంత్రాలు ఎరక్క దూకేస్తాడండి. గుర్తుపెట్టుకోండి, నీవు చనిపోని ప్రేరేపణ జరుగుతుందా? అపవాది కుయుక్తి అది. నీవు చనిపోని ప్రేరేపణ కలిగితే అపవాది కుయుక్తే అది. ఈ సమస్యలను నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు, చావే నాకు మార్గం అని ఆలోచన కలుగుతుందంటే అపవాది కుయుక్తి అది. అది అపవాది కుయుక్తి కాబట్టే ఇక్కడ లేఖనంలో తండ్రి అయిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును, దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీవు నీ ప్రవర్తన దిద్దుకుంటే బ్రతుకుతావంట. కాబట్టి ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుష్టుడు మృతి పొందుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దుష్టుడు అయిన నీవు అపవాది నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే బలవన్ మరణం పొందటానికి ఆలోచించేస్తున్నావు. కాబట్టి ఇందాక మీకు నేను చెప్పినట్లు ఒక ఆమె మా ఇంటి దగ్గర పాతికేళ్ళు ఉంటాయేమో, పురుగుమంతా తాగబోయే ముందు వాడింటే ఏం కష్టం జరుగుతుందో తెలియదు, కానీ పక్కన బాటిల్ ఉంది కదా పురుగుల మందు, అదిగో పురుగుల మందు తాగేసేయి, పేడ వదిలిపోతుంది, ఎవరు మాట్లాడినా నువ్వు పడాల్సిన అవసరం లేదు, ఎవరి చేత నువ్వు తిట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి బతకటం కన్నా పురుగుల మందాకి చచ్చిపో అని ప్రేరేపిస్తాడండి వాడు. పాపం పిచ్చిది కదా, అపవాది కుయుక్తి ఎరగనిదై ఉంటుంది. ఆ ఆవేశంలో, ఆ క్షణిక ఆవేశంలో, ఆ యొక్క సెకండ్లో ఏం చేస్తుందంటే టప్పున బాటిల్ తీసుకొని మూత తీసి గట్గటా తాగేస్తుంది. పాపం అల్లాడిపోయిందండి ఆ బిడ్డ. చిన్న వయసులో వివాహం చేస్తారు, అల్లాడిపోయింది. నేను వెళ్ళి చూసి వచ్చాను. నేను చూసినప్పుడు పాపం బతుకుతుంది అనుకున్నాను. 3 రోజులు చనిపోయిందండి పాపం. చాలా బాధేసింది. ఎందుకంటే ఆమెలో ఒక నిత్యత్వం కలిగిన ఆత్మ ఉందండి. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నరుల్లో ఉన్న ఆత్మ, ఒక శరీరంలో ఆత్మ నివసిస్తున్నప్పుడు ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? క్రీస్తు యేసునందు ఉండి పరిశుద్ధుడిగా ఉండి మరణిస్తే నిత్యత్వాన్ని పొందుకుంటుందని మీకు తెలుసు. క్రీస్తు యేసునందు ఉండకుండా బలవన్ మరణం పొందితే, ఒకవేళ క్రీస్తు యేసునందు ఉండి కూడా బలవన్ మరణం పొందితే నిత్య నరకాగ్నికి వెళ్తుందని కూడా మీకు తెలుసు. అర్థమవుతుందా? ఏ మతం వాళ్ళైనా కానీ, అంటే ఏ మతస్థులైనా కానీ, హిందువైనా కానీ, ముస్లిం అయినా కానీ, క్రిస్టియన్ ఎవరైనా కానీ ఖచ్చితంగా నరకం ఉంటుంది, పరలోకం ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్ముతారు. కాబట్టి ఎలా చేస్తే పరలోకానికి వెళ్తాము, ఎలా చేస్తే నరకానికి వెళ్తామని ప్రతి ఒక్కరు నమ్ముతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బలవన్ మరణం పొందితే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళరు, నిత్యత్వాన్ని పొందుకోరు అని ఖచ్చితంగా తెలుసండి. తెలిసినా ఎందుకంత తొందరపాటు? అపవాది మోసపరుస్తాడు, మాయ చేసి మర్చిపోస్తాడు అన్నమాట. అర్థమవుతండి? అట్లా మాయ చేసి మర్చిపూసి చేస్తాడనమాట. అంత టాలెంటెడ్ అనమాట అపవాది అంటే. అర్థమవుతండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చే మాయ చేశారు. తెలుసా మీకు? ప్రభువైన యేసుక్రీస్తు వారి సైతమే ఆ మాయలో పట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సైతమే మాయలో పట్టడానికి ఆలోచించేశాడంటే, మాయలో పడేయడానికి ఆలోచించేశాడంటే ఎంతటి టాలెంటెడో చూడండి అపవాది. అర్థమవుతుందండి? చాలా టాలెంటెడ్. కానీ ప్రభువైన యేసుక్రీస్తు లోనయ్యాడా? లోనవలా.
చూపించాడు, ఈ రాజ్యంలన్నీ నావే, మొత్తం నీకు ఇచ్చేస్తాను. వచ్చిన కాళ్ళకు ముక్కు, వచ్చిన కాళ్ళకు మొక్కు, ఈ రాజ్యం మొత్తం నాది ఇచ్చేస్తా అన్నాడు. శోధిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు వాడు. ఒకే మాట అన్నాడు, నీ ప్రభువు దేవుడిని శోభింపవలదు, వెళ్ళిపో అన్నాడు, అంతే. వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి మీకు నేను చెప్పేది? అపవాది ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు, నీ పక్కనే ఉంటాడు, దుష్ప్రవర్తన కలిగిస్తాడు, నీ చేత దుష్ప్రవర్తన కూడా కలిగిస్తాడు, నువ్వు చనిపోవటానికి కూడా ఆలోచనలు రేపుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకో, నీకుంది ఒకే ఒక్క జీవితం భూమి మీద. తల్లి గర్భమందు నీవు జన్మించినప్పుడు నీ శరీరం మందు నీకు ఉంది ఒకే ఒక్క జీవితము. ఈ జీవితం కనుక పోయింది అంటే మరలా తిరిగి నీవు జీవించడానికి అవకాశం లేదు. ధనవంతుడి బీజలాజరు పరిస్థితి మీకు తెలుసు కదా. ధనవంతుడు నిత్య నరకాగ్నిలో కాలుతున్నప్పుడు, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, పైన నాకు సహోదరులు ఉన్నారు, వాళ్ళని నేను తెలియజేస్తాను అనే ఆలోచన కలిగినప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? నీవు మరలా నరకంలో నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. నీ సహోదరులకు తెలియజేయడానికి ఒక ప్రవక్త ఉన్నాడు, మోషేయు ఉన్నాడు అని మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి నిత్య నరకాగ్నిలో నీవు పడ్డప్పుడు మరలా తిరిగి పైకి రావడానికి అవకాశం లేదు. మరలా నేను పైకి వెళ్తానయ్యా, ఈసారి మంచిగా జీవిస్తానయ్యా, పరిశుద్ధుడిగా ఉంటానయ్యా అని నువ్వు ఎంత బతిమలాడి వేడుకున్నా, ఎంత ఏడ్చి గీపెట్టుకున్నా నరకములో నుంచి మరలా తిరిగి బయటికి రావటానికి అవకాశము లేదు. అర్థమవుతుందా? నువ్వెంత వేడుకున్నా, ఎంత గిల్లి గీచుకొని ఏడ్చినా నరకంలో నుంచి మరలా తిరిగి బయటికి రావడానికి అవకాశం లేదు. అర్థమవుతుందా? కాబట్టి నీకు ఉంది ఒకే ఒక్క జన్మ. తల్లి గర్భం ముందు శరీరం ముందు నీవు జన్మించినప్పుడు బ్రతుకు, పరిశుద్ధుడిగా బ్రతుకు, అపవాది కుయుక్తులను ఎరిగి పరిశుద్ధుడిగా బతుకు, క్రీస్తు యేసునందు పరిశుద్ధుడు అవ్వు, తండ్రి అయిన దేవుడికి కుమారుగా స్వీకరించబడు, అప్పుడు నిత్యత్వాన్ని నీవు పొందుకుంటావు. కాబట్టి దుష్టుడు మృతి పొందటం దేవునికి ఇష్టం కాదంట. కాబట్టి నువ్వు ఒకవేళ మృతి పొందాలని ఆలోచన చేస్తున్నావేమో, గుర్తుపెట్టుకో, చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తావు. నీకోసం నీ కుటుంబం ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీ భార్య బిడ్డలు ఉన్నారు. నీ సమస్యలన్నింటినీ ముందు పెట్టుకోకు. సమస్య ఎప్పటికైనా తీరుతుంది, గుర్తుపెట్టుకో. తాళం కప్పు ఉందంటే ఖచ్చితంగా తాళం చెవి ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య లేదు. అర్థమవుతుందా మీకు? పరిష్కారం లేని సమస్య లేదు. మన జుట్టు పెరిగినప్పుడు జుట్టు కత్తిరించుకోవడానికి కత్తెర ఉందండి. అర్థమవుతుందా? నల్లగా ఉన్నవాడు తెల్లగా రావడానికి క్రీములు ఉన్నాయి, తెలుసా మీకు? ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంది. ఈ సమస్యకు పరిష్కారం లేదు అనేవాడు పిరికి పందె. ఈ సమస్యకి పరిష్కారం లేదనేవాడు పిరికివాడు అనమాట. ధైర్యంగా సమస్యని ఎదురాడు. సమస్యని సాల్వ్ చేయటానికి ఆలోచన చెయ్యి. అంతేగాని సమస్యను సాల్వ్ చేయకోకుండా నా మరణమే దానికి పరిష్కారం అనుకుంటే నిత్య నరకాగ్నికి వెళ్తావు నీవు. గుర్తుపెట్టుకో, మరలా ఇంకో జన్మ నీకు లేదు. అర్థమవుతుందండి? చదువుకుందాం, ఇంకో లేఖనం చదువుకుందాం. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎలా అతడు మరలా మృతునందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధంలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. అర్థమవుతుందండి? మార్పు పొందు. నీవు మార్పు పొంది క్రీస్తు యేసులోనికి వచ్చి బాప్తిజం పొందుకో. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. చదువుకుందాం మరలా ఇంకోసారి లేఖనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎల్లా అతడు మరలా మృతునందడు. అవశ్యకముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధంలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదంట. అర్థమవుతుందండి? ఒకవేళ నీవు అపరాధివై ఉన్నావేమో, పాపివై ఉన్నావేమో, దుష్టుడివై ఉన్నావేమో, అపవాది కుయుక్తి చేత ఏడవబడిన వాడై ఉన్నావేమో, మొత్తాన్ని మానేసేయి, మొత్తాన్ని విడిచిపెట్టేసేయి. అలా ఉంటే అపవాది నిన్ను మరణం వైపు లాక్కి వెళ్తాడు. నీ శరీరం ముందు మరణం వైపు లాక్కి వెళ్తాడు. నీ నిత్యత్వము అనగా నిత్యత్వాన్ని పొందుకోకుండా, పరిశుద్ధతలో నిత్యత్వాన్ని పొందుకోకుండా నరకంలో నిత్యత్వం వైపు లాక్కెళ్తాడు. నరకానికి నిత్యత్వం ఉంది, పరిశుద్ధత నిత్యత్వం ఉంది. కాబట్టి నీ ఆత్మకు నిత్యత్వం అనేది ఉంది. కాబట్టి రెండింటిలో ఎటో ఒకటి వెళ్ళిపోవాలి. కాబట్టి అపవాది నిన్ను ఎట్లా లాక్కెళ్తాడో తెలుసా? పాపివై ఉంటే నరకానికి లాక్కెళ్తాడు.
అర్థమవుతున్నా? నరకానికి వెనకాలే ఉంటాడు. పాపం చేపిస్తాడు. ఏదో ఒక సమస్య తీసుకొచ్చి నీకు పెట్టేస్తాడు. అయ్యో నా వల్ల కావట్లేదే అని అనిపిస్తాడు. చివరికి ఇదే నీకు మార్గం, చావు. ఆ ట్రైన్ కింద పడతావు, బస్ కింద పడతావు, లారీ కింద పడతావు, చావు అని అంటాడు. ఆ ఒక్క క్షణంలో భార్య బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి అపవాదం ఒకవేళ మిమ్మల్ని అలా ప్రేరేపిస్తే మీ భార్య మీ బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చూపించే ప్రేమని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్యకి చావే కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదండి. చాలా ఆలోచనలు వస్తాయి. నీకు చావు వచ్చేదాకా నువ్వు ఎదురు చూడు. కానీ నీ అంతటి నీవు బలవన్ మరణం పొందమాకు. నీ అంతటి నీవు బలవన్ మరణం పొందితే మరలా తిరిగి నీవు జీవించలేవు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయత చూపించలేవు. నీకు చిన్న పిల్లడు ఎవరన్నా ఉంటే, చిన్న కొడుకో కూతురు ఉంటే ఎత్తుకొని ముద్దాడతావు. నీ భార్య ఉంటే హృదయానికి హత్తుకుంటావు ప్రేమతోటి. నీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ కోగిట్లో వాలిపోతావు. నీ బంధుమిత్రులు ప్రాణ స్నేహితులు ఉంటే వాళ్ళతోటి సరదాగా సమయాన్ని గడుపుతావు. అలాంటి రోజులేక ఉండవు. కారణం ఏంటంటే నీవు బలవన్ మరణం పొందాలి అలా ఆలోచన కలిగావంటే ఇవన్నీ కోల్పోయినట్టే. ఇంకా బలవన్ మరణం పొందేవా, మరలా తిరిగి ఇవన్నీ రావు. ఇంకా అర్థమవుతున్నా? మరలా తిరిగి ఇవన్నీ రావు. నీ బిడ్డతోటి సంతోషంగా గడిపే రోజులు ఉండవు. నీ భార్యతోటి ప్రేమాప్యతగా ఉండే రోజులు ఉండవు. నీ తల్లిదండ్రులతోటి ప్రేమాప్యతగా ఉండే రోజులు ఉండవు. నీ బంధుమిత్రులతోటి సరదాగా గడిపే క్షణాలు కూడా ఉండవు. ఉండేదల్లా ఒకే ఒక్క రోజులు ఏంటంటే నిత్య నరకాగ్నిలో ఉండే దినాలు మాత్రం ఉంటాయి నీకు. నిత్య నరకాగ్నిలో ఉండే క్షణాలు మాత్రం ఉంటాయి నీకు. అర్థమవుతుందా? ఆగి ఆలోచించు. అపవాది నిన్ను ప్రేరేపిస్తాడని జ్ఞాపకం చేసుకో. జాగ్రత్తగా విను. చదువుకుందాం. ఇంకో లేఖనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడు ఉండినందుకు బాధ అనుభవించిన ఎల్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. అర్థమవుతుందండి? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన అతడు సిగ్గుపరచక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. కాబట్టి నేను క్రైస్తవుని అని నీవు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నీవు బాధపడినప్పుడు సిగ్గుపడమాకు. అర్థమవుతుందండి? ఒకవేళ నీవు క్రైస్తవుడివై ఉన్నావేమో, నీవు క్రైస్తవుడివై ఉంటే నీకు వచ్చే బాధను బట్టి నీకు సిగ్గుపడద్దు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలండి లేఖనాలు మనం. ఎందుకంటే నరుడు దేవుడి కోసం సృష్టించడం జరిగింది. నరుణ్ణి దేవుడు తన కోసం సృష్టించడం జరిగింది. భూమి మీద ఉన్న సర్వమానవుల్ని కూడా కుమారులుగా స్వీకరించడానికి ఆలోచించేసాడు తండ్రి అయిన దేవుడు. అర్థమవుతుందండి? చదువుకుందాం. ఇంకో లేఖనం చదువుకుందాము. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి ఒకసారి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన వలన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అర్థమవుతుందండి? నీవు బలవన్ మరణం పొందితే నీ ఆత్మ నువ్వు ఎవరికి అప్పగించినట్లు తెలుసా? నరకానికి, అపవాదికి అప్పగించినట్టు. నీవు అపవాది ఏం చేస్తాడు తెలుసా? నిత్య నరకానికి తీసుకెళ్తాడు. నువ్వు తొందరపడి ఆలోచించేస్తావేమో. తొందరపడకు. అపవాదికి అప్పగించిన వాడవుతావు ఆత్మని. అపవాదికి ఆత్మను అప్పగించి వాడవుతే నరకానికి వెళ్తావు. అనేక ఆలోచనలు వస్తాయి. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. మిస్అండర్స్టాండింగ్, మాట కలవదు, ఒక్కొక్కసారి కొట్టుకుంటారు. పాపం కొంతమంది అయితే గర్భిణులు ఉంటారు. 2 నెలలోనో 3 నెలలోనో 4 నెలలు 5 నెలలోనో లేదా 2 నెలలోనో ఉంటారు. పాపం బలవన్ మరణం పొందుతారండి. బలవన్ మరణం. ఎందుకంత బాధ? నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండొచ్చు కదా. లేకపోతే ఇష్టం లేనప్పుడు మార్చుకోవచ్చు కదా.
నిన్ను నువ్వెందుకని బలవర్ణం పొందుతున్నావు? నీలో ఉన్న ఆత్మని నీవు దేవునికి అప్పగించాలని చెప్పేసి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. నీలో ఉన్న ఆత్మని, నీ ఆత్మని దేవునికి అప్పచెప్పాలని చెప్పేసి లేఖనం మనకు తెలియజేస్తుంది. కానీ నీవేం చేస్తున్నావు? అపవాది చేత ఏడవబడి వారి యొక్క కుయుక్తులకి నీవు లోనయ్యి నీ యొక్క ఆత్మని అగ్నికి ఆహుతి చేస్తున్నావు. నీ యొక్క ఆత్మని అగ్నికి అంకితం చేస్తున్నావు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. చదువుకుందాం లేఖనం మరలా ఇంకోసారి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన గలవాడి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అర్థమవుతుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము సత్ప్రవర్తన వలన ఉండాలి. దేవుని చిత్త ప్రకారము సత్ప్రవర్తన వానిలో ఉండి వాడు ఏం చేయాలంటే తమ యొక్క ఆత్మని దేవునికి అప్పచెప్పుకోవాలి. కాబట్టి దేవునికి నీ యొక్క ఆత్మను అప్పచెప్పాలంటే మొట్టమొదట నువ్వేం చేయాలంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క ఆత్మని దేవునికి అప్పగించుకునే రోజు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒకటి వస్తుంది. దేవునికి అప్పగించుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ నీవు సత్క్రియ నీలో లేని ఎడల, క్రీస్తు యేసునందు నీవు లేని ఎడల నిన్ను నీవు బలవన్మరణం పొందాలని ఆలోచన కలిగితే నీ ఆత్మని నీవే అగ్నికి అప్పగించుకున్నవాడు అవుతావు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనం ఇస్కరియోతు యోధాన్ని చూసాము. మరణాన్ని కోరుకున్నాడు, ఏమయ్యాడు? మరణాన్ని కోరుకుంటే అపొస్తలత్వాన్ని కోల్పోయాడు, నిత్యత్వాన్ని కోల్పోయాడు, నిత్య నరకాగ్నికి అంకితమయ్యాడు. కయ్యోని కోరుకున్నాడు, మరణాన్ని కోరుకున్నాడు. నీ సన్నిధికి నన్ను రానికుండా చేశావు, నేను భరించలేని దోష శిక్ష నాకు వేశావు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నీ సన్నిధికి నన్ను రానికుండా చేశావు, నేను భరించలేనంత దోష శిక్ష నాకు వేశావు, కాబట్టి నన్ను కొనుగోడు వాడు నన్ను చంపును అని ఆలోచన కలిగి ఉంటున్నాడు. మరణాన్ని కోరుకుంటున్నాడు. చూసారా ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆలోచన వచ్చిందంటే అపవాది కుయుక్తది. అపవాది అయితేనే తన నోటమ్మటి నేను చస్తే బాగుండని ఆలోచన వస్తుంది. నేను చస్తే బాగుండనే మాట వచ్చిందంటే అది అపవాది యొక్క కుయుక్తి. ఏదో ఒక రోజు నా యొక్క మాటను నెరవేరుస్తాడు వాడు. గుర్తుపెట్టుకోండి. మీ నోటమ్మటి నేను చస్తాననే పదాన్ని రానివ్వకండి. క్రైస్తవులైనా అవ్వచ్చు, క్రైస్తవులు కాని వారైనా కావచ్చు, నా క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, అన్యులైనా కావచ్చు. నేను చస్తానన్న మాట నోటి వెంబడి రానివ్వకండి. నీ నోటి వెంబడి నేను చస్తానన్న మాట వచ్చింది సహజంగా మీకు సరదాగా వచ్చింది అన్నా కానీ అది అపవాది వాడే మొదటి మంత్రం అన్నమాట. అది అర్థమవుతుంది. మొదటి ఫస్ట్ స్టెప్ అన్నమాట. నిదానంగా ఏం చేస్తాడంటే వాడు అదే మాటని ఫ్లోలో మాట్లాడింపజేసి దాన్ని నిజం చేసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అదిగో వచ్చేసింది లారీ దూకే అంటాడు, అదిగో ట్రైన్ వస్తుంది తలకాయ పెట్టి అంటాడు. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అర్థమవుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదని మన లేఖనాలు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అర్థమవుతుందండి. పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి ఆ యొక్క ప్రశ్నకు పరిష్కారంగా స్త్రీని చేయటం జరిగింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి స్త్రీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతిదానికి, ప్రతి ప్రశ్నకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. కాబట్టి పరిష్కారం లేనిదే ఏది లేదని ఆలోచన చేయకండి. అర్థమవుతుందండి. జాగ్రత్తగా గమనించండి. మరలా చదువుకుందాం లేఖనం పుస్తకం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవాడు సత్ప్రవర్తన గలవాడే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అర్థమవుతుందండి. సత్ప్రవర్తన గలవారై తండ్రికి మీ యొక్క ఆత్మలను మీరు అప్పగించుకోవాలి. కాబట్టి ముగిచ్చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, నీకు భర్త ఉంటాడు. నీ భర్త నీపై ఎంత ప్రేమ చూపించాడో నాకైతే తెలియదు, కానీ మీకు మాత్రమే తెలుసు. మీ యొక్క ప్రేమాప్యాయతలు మీకు మాత్రమే తెలుసు. మీలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని మీరు భూతద్దంలో పెట్టి పెద్దవాటిగా చూసి మిమ్మల్ని మీరు బలవన్మరణం పొందకండి. ఒకటి, మీరు మీ పిల్లల్ని అనాథలు చేసిన వారు అవుతారు. మీ కుటుంబంలో వాళ్ళని కూడా అనాథలు చేసేవారు అవుతారు. వాళ్ళని బాధ పెట్టేవారు అవుతారు. అదీ కాక నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి బగబాగా మండే నరకవేదనలో మీరు అల్లాడే పరిస్థితి మీకు ఉంటుంది. కాబట్టి ఒక క్షణం ఆగండి, ఆగి ఆలోచించండి. ఆగి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.
కాబట్టి మీలో ఉన్న ఆత్మ మీది కాదు, దేవునిది. కాబట్టి మీలో ఉన్న ఆత్మ, మీరు దేవుని యొద్ద నుంచి వచ్చారు కాబట్టి మరలా తిరిగి మీలో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు భూమి మీద సృష్టించబడింది మీకోసం కాదు, దేవుని కోసం. దేవుని కోసం మీరు పరిశుద్ధులుగా జీవించాలని చెప్పేసి తండ్రి దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్బా తండ్రి నాయన అని పిలువుటకు, మీ చేత పిలిపించుకున్నట్టుకు తండ్రి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దుష్టుడు మృతి పొందటానికి తండ్రి దేవుడు ఇష్టపడడు. వాడి యొక్క బుద్ధిని మార్చుకొని, తన యొక్క పాపాన్ని మార్చుకొని ప్రవర్తనని దిద్దుకున్నవాడు పరిశుద్ధుడిగా అవుతాడని చెప్పేసి లేఖనంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి నీలో ఉన్న ఆత్మ నీది కాదు, దేవునిది. కాబట్టి నీ దుష్ప్రవర్తన వలన నువ్వు బలవన్మరణం పొందితే నీ కుటుంబానికి నువ్వు అన్యాయం చేసిన వాడు అవుతావు. నీ ఆత్మని నీవే నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిన వాడు అవుతావు. కాబట్టి ఆలోచన చెయ్యి. అపవాదం అనేవాడు ఒకడు ఉన్నాడు, అపవాది సాతాను అనేవాడు. వాడు నీ పక్కన ఉండి ప్రేరేపిస్తూ ఉంటాడు. నీకున్న సమస్యలన్నీ నీకు జ్ఞాపకం చేస్తూ నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, చనిపో, ఇదే నీకు పరిష్కారం, ప్రశాంతంగా ఉంటుంది, గుంటలో పాతి పెట్టేస్తారు, ఏ దిగులు చింత ఉండదు. అర్థమవుతుందా? తిండి తినాల్సిన పని లేదు, దేనికోసం పాకులాడాల్సిన పని లేదు, ప్రశాంతంగా ఉంటుంది అంటాడు వాడు. ప్రశాంతంగా ఉండదండి, ప్రశాంతంగా ఉండదు. ఖచ్చితంగా ధనవంతుడు ఎక్కడికైతే వెళ్ళాడు అక్కడికి వెళ్తాడు. ధనవంతుడు ఎక్కడికైతే వెళ్ళాడు అక్కడికి వెళ్తాడు. కాబట్టి నీవు అక్కడికి వెళ్తానికి ఆలోచన చేస్తావా? తట్టుకోలేవు. కాబట్టి మరలా చివరిగా లేఖనం చదువుకొని ముగించుకుందాము. పేతురు రాసిన 1వ పత్రిక 19వ అధ్యాయం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి క్రీస్తు యేసునందు మీరు బాప్తిసం పొందుకోండి. ఒకవేళ మీరు బాప్తిసం పొందుకొని క్రీస్తు యేసులోనికి రాకపోతే క్రీస్తు యేసులోనికి మీరు బాప్తిసం పొందుకొని తండ్రి అయిన దేవునికి మీరు నమ్మకస్తులుగా ఉండి సత్ప్రవర్తన గలవారై గ్రంథ ప్రకారం జీవిస్తే అప్పుడు మీరు నిత్యత్వం పొందుకుంటారు. మీ యొక్క ఆత్మల్ని మీరు తండ్రికి అప్పగించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలండి.